జాతీయ బీసీ సంక్షేమ సంఘం అనకాపల్లి జిల్లా అధ్యక్షులు మొల్లి సన్నిబాబు అధ్యక్షతన ఈ నెల 29న జరగబోయే జాతీయ బీసీ సంక్షేమ సంఘం అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం 4 జిల్లాల్లో ముఖ్య కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని పత్రికా విలేకరుల సమావేశంలో తెలిపారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ముఖ్యమైన అజెండా రూపొందించామని, బీసీ రక్షణ చట్టం, సమగ్ర కుల గణన, స్థానిక విద్య, ఉద్యోగ, రాజకీయ 44% రిజర్వేషన్ కల్పించట, బీసీ కార్పొరేషన్ నిధులు మంజూరు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పెందుర్తి నియోజకవర్గం సుజాతా నగర్ లక్ష్మీ నరసింహమ్మ టెంపుల్ ఆపోజిట్లో ఏఆర్ కన్వర్షన్ హాల్లో జరగబడుతుంది. దీనికి ముఖ్య అతిథులు బేదా మస్తాన్ రావు గారు గౌరవాధ్యక్షులు మరియు రాజ్యసభ సభ్యులు, అలాగే జాతీయ అధ్యక్షులు లాకా వెంకటరావు గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నరసింహరావు గారు, అలాగే రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా నాయకులు, అలాగే నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు ముఖ్య కార్యవర్గ సమావేశం జరుపుకోబడుతుంది. దీనికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం 4 జిల్లాల నుంచి కూడా ముఖ్యమైనటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం. దీనిలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి ఎజెండా ఏంటనగా, ప్రతి జిల్లా నుంచి కూడా కార్యవర్గ కలాపాలు, ప్రతి బీసీ సమస్యలపై చేపడుతున్నటువంటి ఉద్యమాలు, సంఘ నిర్మాణం పైన సమీక్ష, అదేవిధంగా ప్రతి జిల్లా ప్రధాన కార్యదర్శుల నివేదిక, సభ్యత్వ నమోదు, వివిధ అనుబంధ సంఘాల తాలూకా నివేదికను పునరుద్ధరించుకోవడం కోసము, అలాగే ప్రథమ డిమాండ్స్ ఏంటంటే, ప్రధాన బీసీ డిమాండ్ అయినటువంటి బీసీ రక్షణ చట్టం ఏర్పాటు చేయడము, స్థానిక సంస్థలలో ఎన్నికల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు ఏర్పడటకు, బీసీ కులగణన ప్రకారము సంక్షేమ హాస్టల్స్లో జరుగుతున్న అన్యాయాలను నిర్మూలిస్తూ మెస్ ఛార్జీలు పెంపుదల, అలాగే మౌలిక సదుపాయాలు సక్రమంగా జరుగుతున్నదా లేదని దాని మీద సమీక్ష తదితర ప్రథమ డిమాండ్లపైన ఉద్యమ కార్యాచరణ ఖరారు చేయటం కొరకు, బీసీ కార్పొరేషన్ల నిధుల మంజూరు గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి వినతిపత్రం సమకూర్చడం కొరకు ఈ 5 డిమాండ్లపైన మేము రేపు జరగబోయేటటువంటి 29/3/2026 ముఖ్య కార్యవర్గ సమావేశంలో ఈ డిమాండ్ని మేము చర్చించుకునే కొరకు ముఖ్య నాయకులతో ఈ కార్యక్రమం మేము నిర్వహించడం జరుగుతుంది. కనుక 4 జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రతి బీసీ నాయకుడు అందరూ కూడా, కార్యకర్తలు, నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు, ముఖ్య అతిథులు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ సాయంకాల సమయంలో మీ అందరినీ కూడా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అధ్యక్షులు మొల్లి సన్నిబాబు గారు, అలాగే విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల అధ్యక్షతన ఈ కార్యక్రమం అతి వైభవంగా జరుగుటకు బీసీ సంక్షేమ సంఘం కార్యకర్తలు, రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయుటకు మాకు మా జాతీయ అధ్యక్షులు లాకా వెంకటరావు గారి ఆదేశాల మేరకు మా రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నరసింహరావు గారు, అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ గౌరవాధ్యక్షులు, అలాగే రాజ్యసభ సభ్యులు బేదా మస్తాన్ రావు గారు, అలాగే తోటి రాష్ట్ర నాయకత్వం అందరూ కలిసి ఈ నెల 29/3/2026 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా లంచ్ కూడా అక్కడ ఏర్పాటు చేశాము. దీని అందరూ కూడా మంచి చక్కని అవకాశం తీసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుచు. థ్యాంక్ యూ. 44% రిజర్వేషన్ల కోసం, విద్యా ఉద్యోగాల్లో 44% రిజర్వేషన్లకు, అలాగే కులగణన, అలాగే
సంక్షేమ హాస్టల్లో బీసీలకి న్యాయం జరిగేలాగా, అలాగే బీసీ రక్షణ చట్టం దీని నిమిత్తం రేపు 29/3/2026 జరిగేటటువంటి అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ముఖ్య నాయకుల సమావేశం